క్రిస్మస్ ఈ పేరు వినగానే మనకు లైట్లు, గిఫ్ట్లు, ఎంతో సంతోషం గుర్తొస్తాయి కదా. ప్రపంచమంతా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండగ వెనుక ఉన్న అసలు కథేంటి? పదండి, ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద పండగల్లో ఒకటైన క్రిస్మస్ కథేంటి? అసలీ ప్రపంచవ్యాప్త వేడుక మూలాలెక్కడున్నాయి? ఈ కథ తెలుసుకోవాలంటే మనం ఏకంగా 2000 ఏళ్లు వెనక్కి ప్రయాణించాలన్నమాట. చూడండి, క్రిస్మస్ కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇదొక గ్లోబల్ సెలబ్రేషన్. కోట్లాది మంది క్రైస్తవులకు ఇది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజు. కాని దీని ప్రభావం మతాలతో సంబంధం లేకుండా అందరిపై ఉంటుంది. అసలు ఈ వేడుకలు ఎప్పుడు మొదలవుతాయంటే డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం, అంటే క్రిస్మస్ ఈవ్తో స్టార్ట్ అవుతాయి. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునైతే ఆ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ 2 రోజులు ప్రపంచమంతా పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. సరే, మరి ఈ సంబరాలన్నింటికీ కారణమైన ఆ అసలు కథలోకి వెళ్దామా? మన ప్రయాణం మొదలయ్యేది సరిగ్గా 2000 ఏళ్ల క్రితం బెత్లెహేమ్ అనే ఓ చిన్న పట్టణంలో. లోక రక్షకుడు అని చెప్పుకునే వ్యక్తి జననం చాలా సామాన్యంగా జరిగింది తెలుసా? అసలు వాళ్లకు ఉండటానికి ఓ సత్రంలో కూడా చోటు దొరకలేదట. అందుకే మేరీమాత పశువుల మధ్య ఉన్న ఓ పాకలో యేసుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ పసికందుని వెచ్చటి బట్టల్లో చుట్టి పశువులు గడ్డి తినే తొట్టలోనే పడుకోబెట్టింది. సరిగ్గా అదే టైంలో ఆ ఊరికి దగ్గర్లో ఉన్న పొలాల్లో ఆ రాత్రి నిశ్శబ్దంలో ఓ అద్భుతం జరగబోతోంది. ఇప్పుడు కథ మనల్ని సాధారణ గొర్రెల కాపరుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ రాత్రి చలి బాగా ఎక్కువగా ఉంది. పొలాల్లో కొందరు గొర్రెల కాపర్లు ఓ మంట చుట్టూ కూర్చుని తమ గొర్రెలను కాపలా కాసుకుంటున్నారు. చుట్టూ అంతా నిశ్శబ్దం, ఆకాశం నిండా నక్షత్రాలు. అంత నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ పెద్ద వెలుగు వాళ్లమీద పడింది. ఆ వెలుగు మధ్యలో ఒక దేవదూత కనిపించేసరికి పాపం ఆ గొర్రెల కాపరులు భయంతో గజగజ వణికిపోయారు. అయితే ఆ దేవదూత వాళ్ళని చూసి నెమ్మదిగా అంది, భయపడకండి, నేను మీ అందరికీ చాలా సంతోషాన్నిచ్చే ఒక మంచి వార్త చెప్పడానికి వచ్చాను అని. ఆ మాట వినగానే వాళ్ల భయం కాస్త తగ్గి అసలేం జరగబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అప్పుడు ఆ దేవదూత వాళ్లకు ఒక గుర్తు చెప్పింది. ఈరోజు బెత్లెహేంలో మీకోసం ఒక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. మీరు వెడితే అక్కడ పుత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టెలో పడుకోబెట్టిన ఒక పసికందు కనిపిస్తాడు. అదే మీకు గుర్తు అని చెప్పింది. ఆ దేవదూతలా చెప్పిందో లేదో ఇంకో అద్భుతం జరిగింది. ఆకాశం మొత్తం ఒక్కసారిగా వేల కొద్దీ దేవదూతలతో నిండిపోయింది. వాళ్లంతా కలిసి దేవుణ్ణి పొగుడుతూ పాటలు పాడారు. కాసేపటికి ఆ వెలుగుతో పాటు వాళ్లు కూడా మాయమైపోయారు. ఇక ఆశ్చర్యం నుండి తేరుకున్న గొర్రెల కాపరులు వెంటనే పరుగున బెత్లెహేంకు వెళ్లారు. దేవదూత చెప్పినట్టే అక్కడ పశువుల తొట్టెలో ఓ పసికందు ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లు తాము చూసింది నిజమేనని నిర్ధారించుకున్నారు. చూశారుగా, ఆ అద్భుతమైన రాత్రి జరిగి ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయింది. మరి అంత సామాన్యంగా జరిగిన ఓ జననం ఈరోజు ఇంత పెద్ద ప్రపంచ పండుగగా ఎలా మారింది? ఇప్పుడు మనం క్రిస్మస్ని ఎలా జరుపుకుంటామో ఆ సంప్రదాయాలేంటో చూద్దాం. ఇక పండగ వచ్చిందంటే చాలు, ఇల్లు, చర్చులు అన్నీ కొత్తగా మెరిసిపోతాయి. ఇంటిమీద ఆకాశంలో ఓ పెద్ద నక్షత్రాన్ని పెడతారు. అది బెత్లెహేం నక్షత్రానికి గుర్తనమాట. రాత్రైతే చాలు, రంగురంగుల లైట్లతో వీధులన్నీ ధగధగా మెరిసిపోతూ ఉంటాయి. అయితే ఈ అలంకరణలన్నింటిలోకి స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ చెట్టు. ప్రతి ఇంట్లోనూ ఈ చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇదే పండగకి అసలైన కళను తీసుకొస్తుంది. ఈ చెట్టును అలంకరించడమే ఒక పెద్ద సంబరం. కుటుంబమంతా కలిసి రంగురంగుల కాగితాలతో, మెరిసే నక్షత్రాలతో, చిన్న చిన్న గంటలతో, గాజుగోళాలతో ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. ఆ గంటల చప్పుడు, ఆ మెరుపులు అన్నీ కలిసి పండగ వాతావరణాన్ని తెస్తాయి. అయితే ఈ అలంకరణలు, లైట్లు ఇవన్నీ ఒక ఎత్తైతే క్రిస్మస్ అసలు ఉద్దేశ్యం వేరే ఉంది. అదేంటంటే మనుషుల మధ్య ప్రేమను, ఐక్యతను పంచుకోవడం. ఇది ఒకరినొకరు కలుసుకునే పండగ. అందుకే క్రిస్మస్ రోజున అందరూ తమ బంధువులిళ్లకు, స్నేహితులిళ్లకు వెళ్లి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇలా అందర్నీ కలవడం వల్ల ఆ పండగ సంతోషం రెట్టింపవుతుంది. బంధాలు కూడా మరింత బలపడతాయి. సరే, ఇదంతా చూశాక
మనకొక ప్రశ్న వస్తుంది, ఏంటి 2000 ఏళ్ల క్రితం అంత సామాన్యంగా జరిగిన ఒక జననం ఈ రోజుకి ప్రపంచమంతటా ఇంత పెద్ద పండగ జరుపుకునేలా ఎలా చేయగలుగుతోంది? అసలు మన సంప్రదాయాల్ని, మన పండగల్ని తరతరాలుగా బతికించేది ఇలాంటి కథలే కదా. వాటికున్న శక్తి ఏంటో ఆలోచించాల్సిన విషయమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.